మమ్మల్ని పట్టుకోలేకపోతున్నారు అనేటటువంటి ఒక సవాల్ కూడా ఆయన విసురుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఏమంటారు? ఛానల్లోని పెద్దలకి మీకు ముఖ్యంగా నమస్కారం సార్. గత 5 years లో గవర్నమెంట్ మద్యం అమ్మింది కాబట్టి కల్తీ మద్యం మరణం అనేది సంభవించినా కూడా ఏ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేటువంటి ధైర్యం ఎవరు చేయలే. ఎందుకంటే అది డైరెక్ట్ గా గవర్నమెంట్ మీద కట్టేటువంటి కేసు అవుతుంది కాబట్టి. ప్రభుత్వమే మద్యం అమ్మడం మూలంగా ఎక్కడైనా కల్తీ మద్యం సంభవించిందని బాధితులు వెళ్ళినా, హాస్పిటల్స్ నుంచి ఎమ్మెల్సీ రిపోర్ట్ వెళ్ళినా, కనీసం బాధితులు ఈ బెల్ట్ షాప్ నుంచి, ఇది ఈ వైన్ షాప్ నుంచి మా వాళ్ళు తాగడం వల్ల చనిపోయారు ఇప్పుడు అని చెప్పేసి ఆ బాధితులు సంప్రదించిన ఒక్క కేసు కూడా దాదాపుగా నమోదు చేయలేదన్నమాట వాస్తవం. ఎందుకంటే గవర్నమెంట్ మీద కేసు కట్టడానికి పోలీసులు భయపడ్డారు. ఇంకొకటి, జగ్గయ్యపేట మరణాల విషయంలో కూడా మీరు క్లియర్ గా చూసినట్లయితే ఇప్పుడు కూడా మళ్ళీ అదే అడుగుతున్నాం. ఆ రోజు సాక్షాత్తు అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వ్యక్తులు బయటకు వచ్చి ఒకే రోజు 24 మంది ఒకే బెల్ట్ షాప్ నుంచి మద్యం తాగి చనిపోతే ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి వాదన ఏంటి? మీడియా ముందుకు వచ్చి సహజ మరణాలు అవి అని చెప్పేసి. సహజ మరణాలు చిన్నపిల్లలు చనిపోలేదు, మహిళలు చనిపోలేదు, వేరే బెల్ట్ షాపుల నుంచి తాగిన వాళ్ళు కూడా చనిపోలేదు. ఒక ప్రాంతం నుంచి తాగిన వాళ్ళు మాత్రమే 24 మంది ఒకే రోజు. అందరూ కూడా ఒక్క వ్యక్తి మాత్రమే అబోవ్ 50 years అనుకుంటాను, మిగతా అందరూ కూడా 50 years లోపు వాళ్ళే చనిపోయారు. దీనికి సంబంధించి వాళ్ళేమైనా ఎక్కడన్నా ఎఫ్ఐఆర్ నమోదైందమ్మా కల్తీ మద్యం మరణం అని చెప్పి చెప్పండి వెంకటరెడ్డి గారిని. ఇలాంటి కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కోకోలలో ఉన్నాయి. ఏ ఎంప్లాయీ, ఏ పోలీస్ కూడా గవర్నమెంట్ మీద కట్టేటువంటి ధైర్యం చేయడు కాబట్టి కేసు నమోదు అవ్వలేదు. ఇది వాస్తవం. దాన్ని ఇప్పుడు వాళ్ళ ఆర్టీ యాక్ట్ ప్రకారం అడిగినా, ఎన్టీఆర్ ట్రస్ట్ పూర్వకంగా చెక్ చేసినా సరే నమోదు అవ్వదు కేసు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది మనకు రికార్డ్స్ లో వచ్చేది. స్థానికంగా 100 మంది చనిపోయినా పోలీస్ స్టేషన్ వరకు ఒక కేసు కూడా వెళ్ళకపోతే అది రికార్డ్స్ లో ఉండదు. గత 5 ఏళ్ల పాటు జరిగింది అదే. గ్రామాల్లో కొన్ని 100 మంది చనిపోయారు. మా ఊర్లోనే చనిపోయారు. ఎవరి సంగతి మాకెందుకు, మా బంధువుల్లోనే చనిపోయారు. కల్తీ మద్యం మరణాలు మా బంధువుల్లోనే ఉన్నాయి. అప్పుడు దానికి ఎవరు పట్టించుకోలేదు. కేసులు కట్టడానికి వెళ్ళినా సరే దానికి రెస్పాండ్ రాలేదు. ఇలాగే చనిపోయడానికి గ్యారంటీ ఏంటి? మీకు పోస్ట్ మార్టం కల్తీ మద్యం రిపోర్ట్ ప్రకారం ఇచ్చారా, హాస్పిటల్ పంపించండి, పోస్ట్ మార్టం చేయించండి అని ఇలాంటి రకరకాల ఇబ్బందులు పెట్టారు అప్పట్లో పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు. ఇవన్నీ మేము ప్రత్యక్షంగా భరించిన వాళ్ళం కాబట్టి వాళ్ళ రికార్డ్స్ లో రాలేదు, ఆర్టీ యాక్ట్ ప్రకారం పెడితే ఎక్కడో కూడా రాలేదని చెప్పేసి అంటే తప్పులేదు, రాదు. స్టేషన్ వరకు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదై రికార్డ్స్ లో ఎక్కింది మాత్రమే వచ్చింది. రెండోది, ఇప్పటి వరకు గత 5 ఏళ్ల పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పదే సౌత్ ఆఫ్రికా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? అక్కడేదో వ్యాపారాలు విస్తరిస్తున్నారు, దానికి సంబంధించి రేషన్ బియ్యం మాఫియా అక్కడే నడుస్తోంది, మద్యం మాఫియా అక్కడి నుంచే నడుస్తోంది. దాదాపుగా వైసీపీ నాయకులు చాలా మంది, ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి కంటే దేశం దాటాలంటే కోర్టు పర్మిషన్ కావాలి కాబట్టి ఆయన ఒక్కళ్లే కొంచెం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు. కానీ మిగతా ఎవరికి ఆ క్లిష్ట పరిస్థితులు లేని కారణంగా అందరూ కూడా విదేశాల్లోనే వాళ్ళ వ్యాపారాలు విస్తరించి వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన యూనిట్లను స్థాపించి అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ఎగుమతులు దిగుమతులు సాగిస్తున్నారని చెప్పేసి గత 5 ఏళ్ల పాటు నాయకులంతా చెప్పుకున్న విషయమే. ఇవాళ ఈ కల్తీ మద్యం లిక్కు కూడా అక్కడే బయటపడింది కాబట్టి 100% ఇది 5 ఏళ్ల పాటు సాగినటువంటి యథేచ్ఛగా సాగినటువంటి కల్తీ మద్యం వ్యాపారం ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమిలో నాయకులుగా చేరిన వాళ్ళు అందులో ఉన్నప్పటికీ కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వాళ్ళని బయట పెట్టింది. ఆ మద్యం లింకుని ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి లాగేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ఒక రకంగా కూటమి చేసిన కోవర్ట్ ఆపరేషన్ అని చెప్పుకోవడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అతనికి కండవేసి పార్టీలోకి తీసుకోవడం, అతను ఆ వ్యాపారం స్టార్ట్ చేసేంత వరకు అవకాశం ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మూలాలు ఎక్కడున్నాయో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బయటకు లాక్కురావడం, ఇదంతా కూడా ఇట్లాంటి దొంగలంతా బయటకు లాక్కురావడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దాష్టికాలను లైవ్ లో పట్టుకోవడానికి చేసినటువంటి ఒక కోర్ట్ ఆపరేషన్ కింద కూడా మనం చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే టీడీపీ కండవా కింద ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అరెస్ట్ చేశారు, మొత్తం ఇంట్రాగేషన్ అన్ని వివరాలు లాగుతున్నారు కాబట్టి 100% కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధే. మరి గత 5 ఏళ్ల పాటు ఎక్కడమ్మినా, ఏం జరిగినా, ఎన్ని మరణాలు జరిగినా లోకల్ గా స్టిక్కర్లు కూడా వీళ్ళే ప్రింట్లు వేసి సీసాలకు అంటించేసి మరి లోకల్ గా ఉన్నటువంటి ఆ మద్యం షాపుల్లో అమ్ముతున్నప్పటికీ కూడా ఎక్కడ ఒక కేసు లేదు, ఎక్కడ పట్టుకున్నట్లేదు. ఎవరన్నా పట్టుకుని ప్రతిపక్షాలు చూపించినప్పటికీ కూడా కేసు లేదు. ప్రతిపక్షాలను హింసించారు ఇంకా కేసులు పెట్టి రివర్స్ లో. ఇదంతా అందరికి తెలిసిందే కదా. మళ్ళీ కొత్తగా నరేషన్ ఏముంది ఇక్కడ? అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూస్తే రీసెంట్గా మనం ఒకటి చూసాం, ఈ పరకామణి కుంభకోణం, వెంకటేశ్వర స్వామి డబ్బులు తినేసినటువంటి వ్యక్తి కేసే బయటికి రాకుండా ఆపినటువంటి పరిస్థితి. మరి ఇలా లిక్కర్ కేసులు బయటకు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉండవంటారా? మరి అయితే
చెప్పాను కదండి, గత 5 ఏళ్ళు ఏం జరగలేదు. ఆ కేసు కూడా ఏం చేశారు, పరకామణి కేసు లాస్ట్ 5 years లో చిన్న పెట్టి కేసు లాగా స్పందనకు కూడా వెళ్ళి వీళ్ళే దాదాపుగా భూమన కరుణాకర్ రెడ్డి లాంటి పెద్ద వ్యక్తిని దాన్ని సెటిల్మెంట్ చేశారు. గవర్నమెంట్ సొమ్ము తిన్నటువంటి వ్యక్తిని అసలు ఏ రకంగా దానిలో స్పందనలో సెటిల్ చేస్తారనేది మాకు అర్థం కాని విషయం. కోట్ల రూపాయలు తిన్న వ్యక్తిని ఏదో చిన్న చిల్లర పెట్టి కేసు క్లోజ్ చేసినట్టు క్లోజ్ చేసి తప్పించేశారు. మరి ఈ మద్యం కేసులు కూడా అట్లాగే జరిగి ఉండొచ్చు కదా, ఒకవేళ గతంలో జరిగి ఉంటే. ఇవాళ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ విషయం మీద బయటకు జరుగుతోంది, తెలుస్తోంది అది ఓపెన్ గా. దీని మీద ఇన్వెస్టిగేషన్ టీంలు వేశారు, ఇక్కడ మూలాలు ఉన్నాయి, దీంట్లో వీళ్ళు నేరస్తులుగా ఉన్నారు, వీళ్ళని మనం ఎంక్వైరీ చేస్తే ఇంకా ఎంతమంది బయటకు వస్తుంది, ఇంత మద్యం అమ్మకాలు జరిగింది, ఈ యూనిట్లు ఈ స్థాయిలో ప్రొడక్షన్ చేస్తానే అక్కడ ఎన్ని వివరాలు వచ్చినాయి. మరి 5 ఏళ్ల పాటు ఎందుకు రాలేదు? పరకామణి విషయంలో కూడా అంతే. అసలు చిన్న కేసు క్లోజ్ చేసినంత దారుణంగా కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని, టీటీడీ ధనాన్ని తిన్నటువంటి కేసు. అదేదో మళ్ళీ మీదో నాదో ధనం తిన్నది, మీ ఇద్దరిని నన్ను సాల్వ్ చేసి చేయడం కాదు. డైరెక్ట్ గా గవర్నమెంటే అతనితో రాజీకి వెళ్ళిపోయింది, పరకామణి కేసులు నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తితో. ఆ విషయంలో ఓకే యా రాజుగారు ఒక నిమిషం. మస్తాన్ రావు గారు, సో రాజుగారు చెప్పండి సార్, చెప్పండి. రాయపాటి అరుణ గారు మాట్లాడితే ఎవరో వచ్చి కేసు కూడా పెట్టడానికి ధైర్యం చేయలేదు అని అన్నారు. ఇప్పుడు పెట్టమనండి, 16 నెలలు అయిందిగా, మీ ప్రభుత్వం ఉందిగా, రోజు అడ్డమైన కేసులు అన్ని పెడుతున్నారుగా. ఇదిగోండి మా హయాంలో ఇదిగో పలానా భూమి దాగి ఇదిగో ఆరోగ్యం పాడైంది, వెళ్ళి కేసులు పెట్టమనండి. ఆ కంపెనీ మీద చర్యలు తీసుకున్నాం, ఆ డిస్టలరీ మీద చర్యలు తీసుకున్నాం. ఆ డిస్టలరీ ఎప్పుడు ఇదే డిస్టలరీలుగా నడుస్తుంది. 20 డిస్టలరీలు ఉన్నాయి, అయ్యే ఉన్నాయి ఇప్పుడు కూడా. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి 20 డిస్టలరీలే, ఇప్పుడు అదే డిస్టలరీలు, కొత్త డిస్టలరీ ఏం లేవు. మరి మద్యం తయారు చేసే డిస్టలరీయే కదా, మొలకల చెరువులోనో లేదంటే మీరు తయారు చేస్తున్నట్టు ఇబ్రహీంపట్నంలో కాదు కదా. ఇది స్టాటిస్టిక్స్ ఇంపార్టెంట్ అమ్మా. మనం నోటికి ఏదో వస్తుంది, మనం ఆరోపణలు చేసాం, మద్యపాన ప్రియులు పొట్ట కొట్టావు జగన్ అన్నట్టు సినిమా డైలాగులు చెప్పింది కాదు. మనకి లెక్కలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చినప్పుడు మీరు పరకామని ఎత్తారు కాబట్టి నేను చెప్తున్నా, 30 సంవత్సరాల